చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ తర్వాత హీరోగా సూపర్ సక్సెస్ కొట్టి మళ్ళీ ఇప్పుడు క్యారెక్టర్లు చేయడం అంటే ఒక సక్సెస్ అయిన తర్వాత మొదటి సినిమా 16 టైటిల్ పెట్టింది కూడా నేనే, ఆ సినిమా కూడా నేనే అయిపోయారు నా మాకు గుర్తు. సో తర్వాత అంత రేంజ్ సక్సెస్ చూసిన తర్వాత ఆ వేషాలు రాకపోయినా సరైన కథలు రాకపోయినా కొంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. అలా ఇన్నేళ్ళు అలా అన్నప్పుడు ఆ డిప్రెషన్ ఎలా బయటకు వచ్చారు, మళ్ళీ క్యారెక్టర్ ఎలా తీసుకెళ్తున్నారంటే? డిప్రెషన్ అంటే మరీ ఓవర్ డిప్రెషన్కి ఏమి వెళ్ళలేదు కానీ బట్ కొద్దిగా ఉండింది, అది కామన్ అందరికీ వస్తుంది కానీ బట్ మైండ్ కంట్రోల్లో ఉంటే మనం మెడిటేషన్ అవి చేసుకుంటే కంట్రోల్లో ఉంటుంది. సో నేను అది చేస్తాను కాబట్టి నేను ఆ కంట్రోల్లో ఉండగలిగాను. సో డెఫినెట్లీ పెయిన్ అనేది ఉంటుంది, ఎందుకంటే గ్యాప్ వచ్చినప్పుడు ఇంకా మూవీస్ మంచివి చేయాలని ఉంది కానీ మంచి ఆపర్చునిటీస్ రావట్లేదు, మంచి డైరెక్టర్స్ రావట్లేదు, మంచి కథలు రావట్లేదు అనేది మిస్సింగ్ అనేది ఫీల్ అయ్యాను కానీ బట్ ఇట్స్ ఓకే. బట్ నేను అనుకునేది ఏంటంటే మనకు టైం అనేది ఎప్పుడు వస్తుందో అప్పుడే ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి మన దగ్గరికి. మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి లైఫ్లో, ఎప్పుడు డిసప్పాయింట్ అయిపోయి ఆగిపోకూడదు. అది నా ఫిలాసఫీ. ఐ మీన్ మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. ప్ర ప్ర యూనివర్స్ మనకి ఏమి ఇస్తుందో అది యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడు ఇచ్చింది నాకు యూనివర్స్, అది యాక్సెప్ట్ చేశాను, హ్యాపీగా ఫీల్ అయ్యి సక్సెస్ని ఎలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఫెయిలియర్ కూడా అలాగే హ్యాపీగా ఫీల్ అవ్వాలి. సో అన్నీ ఒకటేలాగే తీసుకుంటాను నేను. సో దానికని డిసప్పాయింట్ అయిపోయి లైఫ్ అయిపోయిందని ఎప్పుడు నేను అప్పుడు ఫీల్ అవ్వలేదు అలా. సో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది కదా. సెకండ్ ఇన్నింగ్ అనుకోవచ్చు, సెకండ్ ఇన్నింగ్ అనుకోవచ్చా? అనుకోవచ్చు. సెకండ్ ఇన్నింగ్ అనే నేను ఎప్పుడు లిమిట్ చేసుకోను, ఏది వచ్చినా నేను చేస్తాను కానీ బట్ నాకు నచ్చాలి ఫస్ట్. నాకు నచ్చితేనే నేను 100% ఇవ్వగలను. సో అందుకని ఫస్ట్ నాకు నచ్చిందంటే అది క్యారెక్టర్ అయినా కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫస్ట్ నాకు నచ్చాలి ఆ క్యారెక్టర్, నేను ఫీల్ అవ్వాలి ఆ క్యారెక్టర్. డెఫినెట్గా అది బాగుంది, నేను చేయగలను అనుకుంటే 100% ఇచ్చేస్తాను. హీరో అది తర్వాత కూడా అడగచ్చు కదా. రోహిత్ గారు చెప్పండి. అంటే యాజ్ అన్ ఆర్టిస్ట్ మనకు మంచి పాత్ర వస్తే దాన్ని చింపేస్తాం, బాగా చేసేద్దాం అని ఒక కోరిక ఉంటుంది ప్రతి ఆర్టిస్ట్కి ఉన్న ఆకలి అది. సో ఇందులో మీ పర్ఫార్మెన్స్ అండ్ మీరు డెఫినెట్గా ఇది ఛాలెంజింగ్ క్యారెక్టరే. నాకు మాస్టర్ గారు ఫస్ట్ వచ్చి స్టోరీ చెప్పినప్పుడు ఇది ఎప్పుడు చేయలేదు ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్, సో బాగుంటుంది, మీరు చేస్తేనే బాగుంటుంది అని చెప్పి అన్నారు. అండ్ ఎంటర్టైన్మెంట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎంటర్టైన్మెంట్ అంటే చాలా ఇష్టం, కామెడీ అంటేనే ఇంకా ఎక్కువ ఇష్టం. సో ఈ క్యారెక్టర్ కామెడీతో ఎమోషన్ ఉంటుంది, బట్ మీరు కామెడీ ఉంటుంది కానీ చూడడానికి ఎమోషన్ కూడా ఉంటుంది అన్నారు. సో చాలా బాగుండింది, 2 వేరియేషన్స్ ఉన్నాయి మూవీలో. సో అయినా కానీ నాకు నచ్చింది క్యారెక్టరు. సో అండ్ తెలిసిందే అమ్మ రాజశేఖర్ గారు కామెడీ అంటే అద్దరు కొట్టేస్తారు. అలాగే షూటింగ్లో మేము షూట్ చేస్తున్నప్పుడు అసలు షూట్ చేస్తున్నట్టు అనిపించలేదు మాకు. కామెడీ బాగాలేదు, అప్పటికప్పుడే అక్కడ పంచ్ పడట్లేదు, కామెడీ రావట్లేదు, నవ్వు రావట్లేదు, ఎవరు నవ్వట్లేదు అంటే వెంటనే మార్చేసేవారు. ఆ మార్చేటప్పుడు కూడా డిస్కస్ చేస్తూ మార్చినప్పుడు అప్పుడు వచ్చేది నవ్వు, ఆ నవ్వుతో ఇది బాగుంది, ఇలా చేసేద్దాం అని చెప్పి వెంటనే మార్చి అలా చేసాం. అంత స్పాంటేనియస్గా చాలా బాగా వచ్చింది. నేను సినిమా ఇంకా చూడలేదు, బట్ చూసిన వాళ్ళందరూ బాగుంది, ఎక్స్ట్రాడినరీ అంటున్నారు. సో ఐ హోప్ మీకు అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఎస్టర్ గారు పక్కనే ఉన్నారు. ఇప్పటికి మాకు ఆ పాట, ఆ మ్యూజిక్ దేవుడు కరణిస్తే అది ఇంకా ఉంటుంది, వింటూనే ఉంటాం. థ్యాంక్ యూ. అలాంటి రోహిత్ సడన్గా మాయమైపోయారు. మళ్ళీ మాయం ఎక్కడికి అవ్వలేదండి, అంటే నేను చాలా చూజీగా వెళ్తాను సబ్జెక్ట్స్. నా దగ్గరికి వచ్చిన డైరెక్టర్స్ అందరూ కూడా సేమ్ రొటీన్ స్టోరీస్, అది అంటే అది ఎలా ఉంటుందంటే సినిమా నాకే నచ్చలేదు ఆ కథ అన్నప్పుడు నా ఫ్యాన్స్కి నేను ఎలా చీట్ చేయగలను. సో ఫస్ట్ నాకు 80% నచ్చితే అట్లీస్ట్ 50% అయినా నేను ఆడియన్స్కి హ్యాపీ చేయగలను అనే ఫీలింగ్తో నేను అలా చూసీగా వెళ్ళి సెలెక్టివ్గా వెళ్ళాను అండి. మధ్యలో నచ్చిన స్క్రిప్ట్స్ చేశాను కొన్ని. పెద్ద సినిమాలు మీకు రాలేదా సార్? రొటీన్ అంటున్నారు, అంటే పెద్ద డైరెక్టర్లు పెద్ద అంటే నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కొత్త వాళ్ళే వచ్చారండి. ఇప్పటిదాకా నేను చేసిన సినిమాలన్నీ కొత్త, ఒక 2 సినిమాలు మాత్రం కొద్దిగా ఎక్స్పీరియన్స్ అయ్యారు. అదే కీలు గుర్రం సినిమాకి చేశాను నేను. తర్వాత ఇంకొక నవవసంతం సినిమా ఒకటి చేశాను, సేమ్ సూపర్ గుడ్ ఫిలిమ్స్దే చేశాను. అంటే మీ టైంలో ఉన్న హీరోస్ అంటే ఇప్పుడు జగపతి బాబు గారు కానీ లేకపోతే శ్రీకాంత్ గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా విలన్ రోల్స్ చేస్తున్నారు, మరి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? చేస్తున్నా ఇప్పుడు ఆల్రెడీ అందరికి చెప్పాను, నెగిటివ్ షేడ్ కూడా చేస్తాను. నేను ఆల్రెడీ ఒక మూవీ ఇప్పుడు నెగిటివ్ షేడ్ ఒకటి చేశాను, అది ఇంకా నెక్స్ట్ నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవ్వచ్చు. ఇప్పుడు చేస్తున్నాను, అంటే క్యారెక్టర్ బాగుంటే, మంచి క్యారెక్టర్ ఉంటే చేస్తున్నాను. అలాగే లీడ్ కూడా చూస్తున్నాను, మంచి కథలు వస్తేనే చేద్దామని. ఎందుకంటే ఏదో చేసేద్దాము అని చాలామంది అలాగే చేసి పేరు పాటు చేసుకున్నారు. సో నాకు అలా ఇష్టం లేదు. ఇప్పటికీ అందరూ నా ఫ్యాన్స్ చూసినప్పుడల్లా మీరు మంచి సినిమాలు చేశారు, సడన్గా ఎందుకు చేయట్లేదంటే
మంచి సినిమాలు ఇవ్వాలనేది నా కోరిక. రేపు పొద్దున డిసప్పాయింట్ అవ్వకూడదు నా ఫ్యాన్స్. అందుకనే నేను ఆ కేర్ తీసుకొని ఆ గ్యాప్ వచ్చింది అంతే తప్ప నేను ఎప్పుడు సినిమా చేయనన్న ఇది లేదు నాకు. ఓకే, రాయిని రాజు గారు. రోజుల థ్యాంక్ యూ సార్, నిజంగా చెప్పినట్టే మీరు అప్పటికి ఇప్పటికి ఒక్కటేలాగా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, మీకు బాగా హుక్ అయిన పాయింట్ ఈ సినిమాలో అంటే లైక్ ఈ క్యారెక్టర్? మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నాకు కామెడీ అంటే చాలా ఇష్టం. ఇందులో టోటల్ కామెడీ క్యారెక్టర్. అంటే ప్రామిసింగ్ క్యారెక్టర్స్ అయితేనే చేస్తాను, లేదంటే మంచి సినిమాలు వస్తే చేస్తాను, లేదంటే చేయను అని చెప్పేసి అన్నారు. ఇది మంచి సినిమాగా మీరు అనుకున్నారా? ఇప్పుడు ఆడియన్స్ గా అనుకున్నాను కాబట్టి చేశాను. ఆ క్యారెక్టర్ నచ్చింది కాబట్టి చేశాను. అంటే నేరేషన్ ఇచ్చినప్పుడు ఆ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. యాక్చువల్గా ఫాదర్ క్యారెక్టర్ అన్నప్పుడు కొద్దిగా డౌట్ అనిపించింది, ఏంటి అప్పుడే ఫాదర్ క్యారెక్టర్ చేయడం ఏంటి అనిపించింది. కానీ బట్ ఆ క్యారెక్టర్, ఆ ఎమోషన్ అవన్నీ చెప్పినప్పుడు బాగా నచ్చింది నాకు. అంటే ఆ ఫాదర్ సన్ క్యారెక్టర్ ఎమోషన్స్ కానీ అండ్ ప్లే ఆఫ్ ద క్యారెక్టర్ కానీ చాలా బాగా నచ్చింది. సో అందుకనే వెంటనే ఇమీడియట్గా చెప్పాను, ఐ లైక్ ద క్యారెక్టర్, ఐ విల్ డూ ఇట్ అని చెప్పాను. అంటే పోస్టర్ చూసిన తర్వాత మీ వైఫ్ చనిపోయి క్యారెక్టర్ తర్వాత ఎస్తర్ గారు మీ ఇంటికి రావడమా, నార్త్ స్టైల్ వచ్చింది, అది అది మీకు ఎస్తర్ గారికి ఉన్న రిలేషన్ అక్కడ ఏంటి? కాదు, పోస్టర్ చూడగానే చాలా మందికి చాలా కథలు వస్తున్నాయి. బాగానే ఉంది, పోస్టర్ అయితే బాగానే సక్సెస్ అయినట్టే. ఎందుకంటే ఒక్క పోస్టర్లో ఇన్ని కథలు మీరు చూస్తున్నారంటే వెరీ గుడ్ పోస్టర్ అనిపిస్తుంది. నిజంగా ఇక్కడ స్టేజ్ మీద బాగా డామినేటింగ్ కనపడేది ఎస్ఆర్. అలా సినిమాలో మీకు డామినేటింగ్ గా చేశారా అనేది? యా, డెఫినెట్లీ క్యారెక్టర్ డామినేటింగ్ క్యారెక్టర్ మూవీలో. నన్ను ఎక్కువ డామినేట్ చేసే క్యారెక్టర్. ఫస్ట్ హాఫ్ అంతా నన్ను డామినేట్ చేస్తుంది, తర్వాత సెకండ్ హాఫ్లో నేను డామినేట్ చేస్తాను. అది ఎంటర్టైన్మెంట్ బేస్లోనే ఉంటుంది అది కూడా. సో అలా మారుతూ ఉంటుంది కదా క్యారెక్టర్స్ని. మా ఇద్దరి మధ్యలో క్యారెక్టర్స్ మారుతా ఆ ఫ్లో వెళ్తూ ఉంటుంది. కథ మొత్తం చెప్పలేదు, కవర్ చేద్దాం. అది ఎలా అంటే ఒక రిలే గేమ్ లాగా. ఇట్స్ లైక్ దీస్ 4 people ఆర్ ద మెయిన్ క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్. ఇట్స్ లైక్ అ రిలే. సో ఆ బిట్స్ లో ఒక్కొక్కరు రన్ చేస్తారు, రన్ చేసి ఇంకొకరికి పాస్ చేస్తారు. సో there is a balance. So each character has their space of dominance. డామినేట్ చేసే స్పేసెస్ వస్తాయి అన్నమాట. అంటే మీరు గ్లామరస్ గా, ఎమోషనల్ గా చాలా సినిమాలు చేశారు. తల సినిమాలో మీ